హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ సరిపోదా శనివారం థియేటర్కల్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. న్యాచురల్ స్టార్ నాని, అలాగే సూర్య ఎస్జే సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు బాగా అదరగొడుతున్నాడు. ఈ సినిమాలో అయితే విలన్గా చేశాడు. ఇక డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తే వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వం ఈయన చేశాడు. ఫ్రెండ్స్, ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ట్రైలర్ చూడటం జరిగింది. ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది ట్రైలరు. ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ చూస్తే మనకి కథ కొత్త కథ ఏం కాదు. కథ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. కొత్త కథ కాదు అంటే మనం ఇలాంటి కథల్ని చాలా చూసేసాం. ఎందుకంటే హీరోకి విలన్కి మధ్య జరిగే కథ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒకటే కథ, దాన్ని కొంచెం డిఫరెంట్గా మారుస్తారు. ఇందులో ఏంటంటే హీరో క్యారెక్టర్ శనివారం మాత్రమే కోప్పడే క్యారెక్టర్. అంటే మిగతా రోజులన్నీ కూడా తన కోపాన్ని అణుచుకొని శనివారం మాత్రమే ఆ కోపాన్ని చూపించే క్యారెక్టర్లో నాని గారు నటించారు. అలాగే ఎస్జే సూర్య గారు పోలీస్ ఆఫీసర్గా, ఒక సైకో పోలీస్ ఆఫీసర్గా నటించారు. అంటే సైకో పోలీస్ ఆఫీసర్ అంటే మనకి ప్రతిదానికి కూడా ఎగ్జైట్ అయిపోయి కారణం ఉన్నా లేకపోయినా వాడిని చిత్తగొట్టేయటం, ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారు చేశారు. మనకు ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి చూస్తే ఇతని విలన్గా చేసిన ఎస్జే సూర్యని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి అని ఇతను చేస్తున్న అన్యాయాలని, ప్రజలపై తను తిరగబడుతున్న తీరుని చూసి ముసుగువీరుడు టైపులో నాని గారు వచ్చి ఇతని ఆట కట్టేస్తాడు అన్నట్టుగా అయితే మనకి ట్రైలర్లో చూపించడం అయితే జరిగింది. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఒక చిన్న పిల్లాడు ఒక బొమ్మను గీస్తుంటాడు, ముసుగు బొమ్మని. సేమ్ అదే టైప్ ఆఫ్ షాట్ని ఇంకో కొంచెం సేపట్లో మనకి నాని గారు అదే ముసుగు గెటప్ వేసుకొని విలన్ని కొట్టడం ఇలాంటివి చూపిస్తుంటారు. మరి ఇది రివ్యూలు అయిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఈ కథ అయితే మనకు తెలిసిన కథ అయినా కూడా ఇందులో ఏదో ఒక కొత్తదనం ఖచ్చితంగా ఉండిద్దని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరి ట్రైలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఉంది. కెమెరా పనితనం కూడా చూపించిన షార్ట్స్ వరకు అయితే అద్భుతంగా ఉంది. నాని గారి సినిమాలు ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ బాగానే ఉంటాయి, బాగానే తెస్తారు. కానీ బ్లాక్ బాస్టర్ హిట్ అవడానికి కొద్ది దూరంలో ఆగిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే సినిమా స్టార్టింగ్ కానీ, సినిమా అసలు ట్రైలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. సినిమా స్టార్టింగ్ కానీ బాగుండిద్ది, ఇంటర్వెల్ సీన్ వరకు సూపర్గా ఉండిద్ది. అక్కడి నుంచి సినిమా స్లో అవుతూ వస్తుంటుంది. మీరు శ్యామ్ రాయ్ చూడండి, అద్భుతమైన కథ. చివరికి వచ్చేదానికి సినిమా చాలా స్లో అయిపోవడం వల్ల అది బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాల్సింది జస్ట్ హిట్ దగ్గర అయిపోయింది. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా కూడా చూసుకోండి, సూపర్ సబ్జెక్టు. ఆడవాళ్ళకి సాయం చేసే ఒక లీడర్గా ఇతన్ని ఎంచుకోవడం జరిగింది. కథ బాగుండిద్ది, కానీ మరీ చివరికి వచ్చేదానికి క్లాసిక్ ఎక్కువైపోయి సినిమా కూడా బిలో యావరేజ్గా నిలవడం జరిగింది. ఇలా నాని గారి సినిమాలని టక్ జగదీష్ తీసుకోండి, టక్ జగదీష్ కూడా ఓ మాదిరిగా బాగానే ఉండిద్ది, కానీ అది కూడా యావరేజ్గానే మిగిలిపోయింది. ఇలా నాని సినిమాలన్నీ కూడా యావరేజ్ హిట్లు అవుతున్నాయి, ఫ్లాపులు అయితే అవ్వట్లేదు, బాగానే ఉన్నాయి అన్నట్టుగానే సినిమాలు సరిపోతున్నాయి. కానీ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి కథల్ని మనం ఇండస్ట్రీ హిట్లు చేసినవి కూడా ఉన్నాయి. మీరు గతంలో చూసుకుంటే చూసిన కథ తెలిసిన కథ అయినా కానీ మనకు చూపించే తీరులో కొత్తదనము, మాస్కి బాగా దగ్గరయ్యే అంశాలు ఎక్కువగా ఉంటే ఆ సినిమాని బ్లాక్ బాస్టర్ హిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేనైతే ఇందులో ఎస్జే సూర్య గారు అలాగే మన నాని గారు పోటాపోటీగా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక జులై టైప్ ఆఫ్ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ కథ వేరు, ఈ కథ వేరు, ఇద్దరు పోటాపోటీ నటన, పోటాపోటీ ఒకరిపైన ఒకళ్ళు ఎత్తులేసుకునే అవకాశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా అయితే నాకు తెలుస్తుంది. ఇక హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా ఇందులో కానిస్టేబుల్గా చేసింది. సాయి కుమార్ గారు తండ్రిగా చేసినట్టున్నాడు నాని గారికి. ఇలాంటివన్నీ కూడా మనకి చూడటానికైతే బాగానే ఉంది ట్రైలరు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉండిద్దో ఏమో చూద్దాం. 29వ తారీఖు వరకు వేచి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మిస్టర్ బచ్చన్ సినిమా 7 గంటలకి షో పడబోతుంది నైటు. అలాగే రేపు ఇస్మార్ట్ శంకర్ 2 అంటే డబుల్ ఇస్మార్ట్ తంగలాన్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అవి కూడా చూసి మీకు ఖచ్చితంగా రివ్యూ చెప్తాను. ఈరోజు నైట్ అయితే మిస్టర్ బచ్చన్ సినిమా చూడటం జరుగుతుంది. రేపు ఉదయాన్నే మీకు తెల్లారేజాలకి మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ట్రైలర్ చూడండి. సరిపోదా శనివారం ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మీకు కూడా ఏమన్నా అనిపిస్తే నచ్చింది అని, లేదా నచ్చలేదని, నేను చెప్పిన అంశాలు బాగున్నాయని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికైతే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.